సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, ఈ మధ్య రాజకీయాల్లో ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కన్నా ఎక్కువ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు పడుతుంది. అసలు నిజంగా ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి గారా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రాయలసీమ మొత్తం కూడా ఆయన కంట్రోల్ తెచ్చుకుందామని మాత్రం చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఒక పక్కనేమో కుప్పంలో చంద్రబాబు గారిని ఓడించాలని చూస్తున్నారు. ఇంకో పక్కన అటు మూలలో హిందూపూర్లో బాలకృష్ణ గారిని ఓడించాలని చూస్తున్నారు. వీళ్ళిద్దరిని ఓడించి సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను పవర్ఫుల్ అని చెప్దామని చూస్తున్నారా ఏంటి సార్? అది ఎందుకంటే ఆయన ఆయన గెలవటము లేకపోతే ఆయన నమ్ముకున్న వాళ్ళని గెలిపించుకోవడంలో పర్లేదు. కానీ ఆయన టార్గెట్ అంతా కూడా చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని ఓడించాలి. హిందూపూర్ మా ఫస్ట్ సీట్ అవుతుంది రాయలసీమలో అంటున్నారు. ఈ రెండు ఓడించి చూపిస్తాము రేపు 2024లో అంటున్నారు. ఎందుకు సార్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి వీళ్ళిద్దరి మీద ఎందుకు టార్గెట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇండైరెక్ట్ గా వారా ఇది? ఇక్కడ ఏం లేదండి, మామూలుగా రాజకీయాల్లో ఇలాంటి వాటిని ఒక విధంగా అంటే రాజకీయ గిమ్మిక్కులు అంటాం. అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి, ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి ఆర్భాటాలు అంటుంటారు. మా జిల్లాలో అయితే ఉడాలు మాటలు అంటుంటారు. ఉడాలు మాటలు చెప్తే అందరూ ఆహా అవునా అండి. ఏంటంటే నాకు నవ్వు వస్తా. చూశాను ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్టేట్మెంట్. ఆయన చాలా సీరియస్ గా ఓడిపోతారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో, అందుకని వేరే నియోజకవర్గం పరిశీలిస్తాను అన్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని ఓడించే గొప్పవాడు చెప్పండి? మీ తాతల తరం కూడా కాదండి, క్షమించండి అన్న, మీరు పెద్దవారు. పెద్దిరెడ్డి అన్న, చంద్రబాబు నాయుడు గారు ఓటమి ఎరగని ధీరుడు. 89 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఏకదాటిగా పోటీ చేసి గెలుస్తూనే ఉన్నారు. 30,000 నుంచి 70,000 వరకు ఎప్పుడు మెజారిటీ సాధిస్తూనే ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎలక్షన్లు ఎక్కువ తక్కువ వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సగం సార్లు ఓడిపోతే సగం సార్లు గెలిచారు. ఈసారి ఏదో గెలిచారు. 2009 నుంచి పొంగనూరులో హ్యాట్రిక్ సాధించారు. దానికేమి మనం ఇబ్బంది పడడంలా, పెద్దిరెడ్డి గారిని అనడంలే. అయితే వరుసగా 7 సార్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారిని వరుసగా 3 సార్లు గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓడిస్తానంటే ఆశ్చర్యం. పోనీ ఇది ఇక్కడ ఉంది. హిందూపురం ఎక్కడ? మామూలు ఉండేది అంటుంటారు మా వాళ్ళు, నువ్వు ఉండేది ఎక్కడ ఓలేసేది ఎక్కడ అనేది మా రాయలసీమలో భాష. అంటే ఈ నక్కలు ఓలేస్తుంటాయి. అడవిలో ఉండి ఓలేస్తే ఇబ్బంది లే, నువ్వు పల్లెల్లోకి వచ్చి ఓలేస్తే నక్కను పట్టేస్తారు. అలా హిందూపురంలో ఎందుకు ఓలేసేది పెద్దిరెడ్డి అన్న? ఇవన్నీ కాని పనులు. అసలు పెద్దిరెడ్డి గారు ఈసారి పొంగనూరులో ఓడిపోతారేమో అన్న భయంతో ఉన్నారండి. ఆ భయం వల్లనే చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకు వస్తే అనవసరమైన రాద్ధాంతాలు సృష్టించి ఆ చుట్టుపక్కల 2-3 నియోజకవర్గాల్లో ఉన్న అమాయక ప్రజలు 500-600 మంది మీద కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టించి ఇన్ని ఇబ్బందులు చేశారండి. అంటే ఆ భయం, మనిషిలో భయం ఆందోళన పెరిగితే వివేకం నశించిపోయి వికృతంగా పనిచేస్తామని ఎవరైనా. అందుకని ఆయన అక్కడ ఓడిపోతారన్న భయం ఉంది. అది టీడీపీ చాలా బలపడుతోంది, ఈ వేవులో ఓడిపోతామని, ఓడిపోతే అవమానం అని చెప్పి ఆయన రాజంపేట ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు ఆ లోక్సభకి. వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఇంకెక్కడైనా పోటీ చేయించి ఇతను అక్కడ పోటీ చేసి ఓటమిని తప్పించుకుందామని ఆయన భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తల వంచిన ఆయన ఇంకా పైకెత్తలా. చెల్లెలు పోటీ చేస్తాదో, లేకపోతే బాబాయి కూతురు ఇంకో చెల్లెలు పోటీ చేస్తాదో, ఇంట్లో పోరుని తట్టుకునేది ఎలా, వీధిలో పోరుని తట్టుకునేది ఎలా తెలియక, ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తెలియక టిక్కెట్లు మార్చి మళ్ళీ వాళ్ళు తిడితే భయపడి సత్తా లేక చిత్తు అవుతున్నారు. ఉదాహరణ చెప్తా, మా రోజా గారికి టిక్కెట్ ఇస్తారా లేదు చెప్పమానండి. రోజా గారికి టిక్కెట్ ఇస్తే ఓడిపోతారు. అది ఎవరిని, చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా ఆమె ఈసారి డహం అంటున్నారు, ఓడిపోతుంది. ఇవ్వకపోతే తిడతారు. ఆమె తిట్లు తిడితే పాపం ఈయనకి ఫ్యాంట్ కూడా ఊడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు టికెట్ ఇవ్వాలా, తిట్లు తినాలా, టికెట్ ఇవ్వాలా, తిట్లు తినాలా. మా నారాయణ స్వామి గారు ఉన్నారు, ఆయన మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తామంటున్నారు. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిట్లు మీరు భరించలేరు.
వాళ్ళ ఆయన నాన్నకి. ఎంత తిడతాడో నాకు తెలుసు, నాకు ఆయన మంచి మిత్రుడే. పాదిరికుప్పం మీకు చాలా మందికి ఈ రాష్ట్రంలో తెలుసండి, 83లో పాదిరికుప్పంలో సజీవ దహనాలు జరిగాయి. అవన్నీ అందరికీ తెలుసు. అందులో ఆయన నారాయణ స్వామి గారు హీరోగా చలామణి అయ్యారు, పైకి వచ్చారు. సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఒక దళిత నాయకుడు ఆయన. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే కుదరదు. ఇప్పుడు ఏం చేయాలో తడుతున్న వాళ్ళకే దిక్కు లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు, జగన్మోహన్ రెడ్డి గారు సరిగా టికెట్లు ఇవ్వండి చాలు. పెద్దిరెడ్డి గారి మాట విని ఒక టికెట్ ఇవ్వడం లేదండి చిత్తూరు జిల్లాలో. ఆయన అలిగి పుట్టినారు, చాలా మందికి తెలియదు. ఆయన వాళ్ళకొద్దు వీళ్ళకొద్దు అంటే ఏమి వినడం లేదు. మా చిత్తూరులో ఆయన ఒకరికి చెప్తే కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు, విజయానంద రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు మా చిత్తూరు జిల్లాలో. అందుకే సార్, అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్న మనుషులకి టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి చంద్రబాబుని, బాలకృష్ణ గారిని టార్గెట్ చేసి వాళ్ళనే ఓడించడానికి ప్లాన్ వేసాను. నిన్ను ఓడించడం ఎంతసేపు అని ప్లాన్ వేస్తున్నాడేమో పెద్దిరెడ్డి గారు అనిపిస్తుంది అనమాట. జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా భలే చెప్పారండి, సమయానికి గుర్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు భార్యని భయపెట్టాలనుకున్నా ఆమె వినదు, కొడుకుని దమదమా కొడితే ఓ అమ్మ కొడుకుని కొట్టారు కాబట్టి భార్య భయపడతాను. భలే చెప్పారండి శ్రీకాంత్ గారు. మీరు అలా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాను, బాలకృష్ణ గారిని ఓడిస్తాను ఇవంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే మీ పని అయిపోయిందని బెదిరిస్తున్నారేమో, నాకు అర్థం కాల. ఇది అంటే రాజకీయాల్లో మాటలకి అర్థాలు వేరులే అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 1,00,000 ఓట్ల మెజారిటీతో కుప్పంలోంచి గెలుస్తా అన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. మా పార్టీకి 160 సీట్లకు పైన వస్తాదన్నది మా విశ్వాసం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసం స్వీకరించక తప్పదు. చూద్దాం సార్. ఎందుకంటే నిజంగా మాకు జనరల్ మనుషులకి ఏంటంటే రాజకీయ నాయకుల పట్ల ఎక్కువ నమ్మకాలు పెట్టుకోవడం కూడా అనవసరం అనమాట. రేపు పొద్దున తెలుగుదేశం గెలిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడు గెలిచి మిగతా పార్టీ ఓడిపోయినా పెద్దిరెడ్డి వచ్చి తెలుగుదేశంలో చేరతాడు, మీరు చేర్చుకుంటారు. మాకు ఇవన్నీ మేము చూస్తానే ఉన్నాం, అటు ఇటు జంప్ అవటం. కాకపోతే ఏంటంటే మాకు ఎలక్షన్ల ముందంటే ఎన్ని ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్స్ ఉన్నాయి. పెద్దిరెడ్డి గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఎలాగో నెంబర్ 2 పొజిషన్లో, రాజకీయంగా నెంబర్ 2లో ఎవరెవరైనా ఉండొచ్చు, కానీ రాజకీయంగా మాత్రం అంత సత్తా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడతానికి ఆయనకున్న అన్ని దాంట్లో ఉపయోగించుకుంటున్నారు. అందులో ఇది ఒకటి అనుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.